పెసరపప్పుతో మునగాకు కర్రీ అండి. పెసరపప్పు మునగాకు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. 2 కప్పుల పెసరపప్పు దోరగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేయండి. కుక్కర్లో 2 పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసేసి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం అంతా కుకింగ్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పును కూడా వేసేసి మూత పెట్టేసి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో కలిపేస్తేనే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇలా స్పూన్తో కలిపేస్తేనే చాలా సాఫ్ట్గా మెత్తగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, కరివేపాకు రమ్మ, ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లిలు కూడా సన్నగా తరిగి రెడీగా పెట్టేసుకోండి. స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద బౌల్ మునగాకు కూడా వేసేసుకొని స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి ఉడకనియండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికింది కదా, ఇందులో 1 గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ దాకా హాట్ వాటర్ పోసుకోండి. హాట్ వాటర్ పోసుకుంటే పప్పులో టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. లేదంటే చల్లనీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇలా మునగాకు ఉడికిపోయిన దాంట్లో పప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసేసి ఇందులో కొంచెం అంతా ఇంగువ పౌడర్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మునగాకు పప్పు కర్రీ రెడీ అండి. ఇలా రెడీ అయిపోయిన పప్పులో చపాతీతోటి, రైస్ తోటి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.